కీర్తనలు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ యొక్క వాక్యం తెలియనటువంటి వారు ఎవరైనా ఉంటారా? చిన్న పసివాడినైనా అడిగినా చెప్తారు. యెహోవా, చెప్దామా? యెహోవా నా కాపరి, నాకు లేమి. చూడండి, దావీదు గారు ఈ కీర్తన ఎప్పుడు రాశాడు అని అంటే గన చాలా మట్టుకు వినేటటువంటి మాట, లేకపోతే బోధించేటటువంటి మాట, ఆయన పశువులు మేపేటటువంటి వాడుగా ఉన్నప్పుడు రాశాడు. కాదు. ఆ అధ్యాయంలో ఉన్నటువంటి 6 వచనాలు మనం చదివినట్లయితే గన, ఆ కింది ఈ భాగంలో మనం చదువుతూ వస్తే గన ఆ యొక్క విషయాలన్నీ మనకు బోధపడుతూ వస్తాయి. అయితే నేను చెప్తాను, మీరు వినండి. దావీదు గారు ఈ కీర్తన తను రాజుగా ఉన్నప్పుడే ఈ యొక్క కార్యాన్ని రాస్తూ వచ్చాడు, ఈ కీర్తనలు. అయితే ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా? రాజుగా ఉన్నటువంటి ఆ యొక్క దావీదు గారు, ఆయన ఒక రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. దానికి ముందు అంటే దాని వెనక జీవితంలో ఆయన ఏ రీతిగా తన జీవితాన్ని కొనసాగించేవాడంటే గన పశువులకి, గొర్రెలకి ఆయన కాపరిగా ఉన్నాడు. దావీదు గారు మొదట ఏం చేసేవాడు? తన తండ్రి యొక్క మందని కాచేటటువంటి వాడు. తన తండ్రి యొక్క మందని కాచేటప్పుడు తను ఏ రీతిగా ఉన్నాడో తెలుసా? ఆయన ఒక మంచి కాపరిగా ఉన్నాడు. ఆయన ఏ రీతిగా ఉన్నాడు? ఒక మంచి కాపరిగా ఉన్నాడు. అంటే కాపరి 2 రకాలు. కాపరి 2 రకాలు. ఆ 2 రకాలు ఏదంటే, మొదటిది మంచి కాపరి, బాధ్యత కలిగినటువంటి వాడు, ప్రాణాలకి తెగించి తనకి ఇవ్వబడినటువంటి మందను కాచేటటువంటి వాడు. అయితే బాధ్యత లేనటువంటి వాడు కూడా ఉంటాడు. కాపర్లు బాధ్యత లేనటువంటి వారు కూడా ఉన్నారు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానో తెలుసా? దావీదు యొక్క జీవితంలో తనకి ఇవ్వబడినటువంటి ఆ మందను గురించినటువంటి బాధ్యత దావీదుకుంది. తనకివ్వబడినటువంటి మంద పట్ల ఆయనకి శ్రద్ధ ఉంది. తనకివ్వబడినటువంటి మంద పట్ల దావీదు గారికి ఎవరు చూసినా చూడకపోయినా దాన్ని సంరక్షించాలి అనేటువంటి ఆలోచన, ఒక రెస్పాన్సిబిలిటీ ఆ దావీదు గారికి ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మంద కలిగినటువంటి దావీదు యొక్క జీవితంలో ఒకానొక 2 సార్లు 2 పర్యాయాలు 2 కార్యాలు జరిగాయి. గతంలో కూడా మీకు బోధించాను. మొదటి, తనకి ఇవ్వబడినటువంటి మందలోకి ఏం ప్రవేశించాది? తన మందలోకి ఏం ప్రవేశించాది? ఇంకో గొర్రె ఏమైనా వచ్చేదా? మరి ఏం ప్రవేశించాది? ఒకటి సింహము, రెండవది, మొదటిది, రెండవది వచ్చినప్పుడు, ఆ యొక్క మందలోనికి వచ్చినప్పుడు దావీదు చూసుకొని ఊరికే ఉన్నాడా? ఏ యొక్క పశువునైతే ఆ సింహం పట్టుకున్నదో దాన్ని విడిపించేశాడు. ఈ రోజున సంఘం అని పిలువబడుతున్నటువంటి ఈ యొక్క ఆత్మీయ మందలోని కూడా అపవిత్రుడైనటువంటి అపవాది ఈ సంఘంలోని కూడా ప్రవేశిస్తున్నాడు. ఏదెను తోటలోకి ప్రవేశించాడు. అయితే ఆదాము హవ్వమ్మ మాటలు విని విడిపించలేకపోయాడు. ఈ రోజున క్రైస్తవ సమాజంలో దేవుని మందిరంలోకి అడుగుపెట్టినటువంటి ప్రతి వారు కూడా భక్తిగా జీవిస్తూ బాప్తిసం తీసుకొని రక్షణ పొందిన వారమై పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వారమని చెప్పుకొని బ్రతుకుతున్నటువంటి ప్రతి వారు కూడా ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని సారంగా నువ్వు బాధ్యత కలిగినటువంటి దావీదు వలె నువ్వు జీవిస్తున్నావా? లేదా హవమలాగా నీవు మాటలు విని అపవాది యొక్క స్వరం ఇదే నిజమని
ఇదే నమ్మదగిన మాటని చెప్పి ఆ మాటకు లోబడి పాపంలో పడిపోతున్నావేమో ఒకసారి ఆలోచించవా? నీ జీవితంలో చోటు ఇవ్వవలసింది ఒకరికైతే ఇవ్వవలసినటువంటి ఆయన్ని మనం మరచి ఈ యొక్క అపవాదికి నువ్వు చోటిచ్చి భ్రష్టురాలై అపవిత్రతను పొందుకొని పాపపు జీవితం కలిగినటువంటి వాడుగా నీవు ఇంకా సమాజంలో బ్రతుకుతున్నావేమో. దావీదు యొక్క మందలోనికి సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చేది. అయితే దావీదు ఏం చేశాడో తెలుసా? దానిని ఆ యొక్క సింహం నోట్లో ఉన్నటువంటి ఆ యొక్క గొర్రె పిల్లను ఆయన ఏం చేశాడు? విడిపించేశాడు. సింహం క్రూరముఖమే కదా, అపవాదికి సాదృశ్యం. అయితే ఈ మందలో ఉన్నటువంటి ప్రతి వారి యొక్క జీవితాలని కాయడానికి, మీ యొక్క ఆత్మీయత స్థితిని కాయడానికి కాపరి కావాలి. మీకు ఆత్మీయంగా నడిపించడానికి, మంచి జీవాహారాన్ని భుజించడానికి భుజింపనిచ్చేటటువంటి యేసుక్రీస్తు ప్రభువు సిద్ధంగా ఉన్న మీకంటూ ఒక కాపరి కావాలి. అది సేవకుడు. అది సేవకుడు. ఈ రోజున సంఘానికి మేము ఎటొచ్చి ఎట్లు వెళ్ళిపోతే ఏమవుతుంది, ఎవరు పట్టించుకుంటారు అనేటటువంటి ఒక చెడు ఉద్దేశం, చెడు ఆలోచనలతో క్రైస్తవ సమాజంలో బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి మీకు నేను చెప్తున్నటువంటి మాట, మీకు కాపరి ఉన్నాడా? మీకు కాపరి ఉన్నాడా? మీరు కాపరి కింద మీరు బ్రతుకుతున్నారా? కాపరికి మీరు లోబడి జీవిస్తున్నారా? కాపరి బోధిస్తున్నటువంటి ఆ బోధ ప్రకారం మీ శరీరాలు జీవిస్తున్నాయా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానో తెలుసా? ఈ యొక్క గొర్రె అని పిలువబడుతున్నటువంటి ఈ యొక్క సంఘంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఆ గొర్రె దేనికి సాధువు జంతువు. అది డిపెండెంట్, ఒకరి మీద ఆధారపడి బ్రతికేటటువంటి జంతువు అది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘానికి వస్తున్నటువంటి ప్రతి వారు కూడా దేని మీద ఆధారపడి బ్రతకాలో తెలుసా? దేవుని యొక్క వాక్యం మీద ఆధారపడి బ్రతుకుతూ రావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు అయి ఉన్నటువంటి వాక్యం ద్వారా ప్రతి వారు ఆధారపడి జీవించాలి. దేవుని యొక్క చిత్తానుసారంగా ప్రతి వారు జీవించడానికి కావాల్సినటువంటి జీవాహారం మీద ఆధారపడి బ్రతుకుతూ రావాలి. కారణం, మనము సాధువు జంతువులు గనక మనం ఒకరి మీద ఆధారపడి బ్రతికి తీరాలి. ఎందుకో తెలుసా? మనకంటూ మనం ఏమీ చేయలేము, స్వతంత్రించుకోలేము, ఏమి కూడా మనం స్వాధీనపరచుకోలేము. కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి కృప ద్వారానే ఈ భూమి మీద మనం ఇంకను బ్రతుకుతున్నాము. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప ద్వారా మనం బ్రతుకుతున్నాము. మనం ఏమీ సాధించలేము క్రైస్తవులుగా. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఒక గొర్రె మరొక జంతువుతో పోరాడలేదు. ఒక గొర్రె తనకు తానుగా బ్రతకలేదు, ఒకరి మీద ఆధారపడి బ్రతుకుతూ వస్తుంది. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ గొర్రె ఎవరు? ఈరోజు సంఘానికి వచ్చినటువంటి మనమే, నీవు నేనే. దావీదు గారు అంటున్నాడు, యెహోవా నీవు నాకేమై ఉన్నావు? కాపరివయ్యా. ఒకప్పుడు కాపరిగా ఆయన ఉన్నటువంటి వ్యక్తి ఈయనకి యెహోవా దేవుడు ఏమై ఉంటున్నాడు అంటే, ప్రతి వారు కూడా ఒకరి నీడను బ్రతకాల్సిందే, ఒకరి నాయకత్వం కింద బ్రతకాల్సిందే, ఒకరి సహాయం కింద మనం బ్రతకవలసినటువంటి వారమే. అయితే చాలామంది సంఘంలో ఒకరి కింద బ్రతకడం లేదు, వారంతకు వారు స్వతంత్రులుగా తిరుగుతున్నారు, పాడైపోతున్నారు. కారణం, మీకు కాపరి లేడు గనక.
ఆయా సంఘాలు తిరిగి ఈ స్థలంలోకి వస్తుంటే కనుక మీరు ఒకరి నాయకత్వం కింద మీరు లేరు, ఒకరి కాపరి కింద మీరు లేరు. మీరు ఇటు తిరిగి అక్కడ ఇక్కడ ఈ సంఘం కాదని, ఆ సంఘం కాదని, మరొక సంఘం అని మీరు తిరుగుతూ ఉంటే గన ఎవరి కాపరత్వంలో మీరు ఉంటున్నారు, ఎవరి నాయకత్వంలో మీరు ఉంటున్నారు, ఎవరి బోధలో మీరు బ్రతుకుతున్నారు, అర్థం కాలేనటువంటి పరిస్థితి, అర్థం కానటువంటి పరిస్థితి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచన భాగంలో మనం చూసుకున్నట్లయితే, ఎవరు మంచి కాపరి? ఎవరికి? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు? హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు గారిని తీసుకుందాం. ఎవరిని తీసుకుందాం? ఉదాహరణకి దావీదు గారిని మనం తీసుకున్నట్లయితే, దావీదు యొక్క మందలోనికి సింహం వచ్చేది, ఎలుగుబంటి వచ్చేది. వచ్చిన తర్వాత ఆ యొక్క మందలో ఉన్నటువంటి పశువుల్ని విడిచిపెట్టి పారిపోయాడా? మరి ఏం చేశాడు? దావీదు గారు ఏం చేశారు? తన ప్రాణాన్నే త్యాగంగా పెట్టాడు. హల్లెలూయా. తన ప్రాణాన్ని త్యాగంగా పెట్టాడు. దేని కొరకు ప్రాణంగా పెట్టాడు? తన మందలో ఉన్నటువంటి ఆ ఒక గొర్రె కోసం ఆయన ప్రాణాన్ని త్యాగంగా పెట్టేసి ఆ యొక్క పట్టబడినటువంటి ఆ గొర్రెని విడిపించేశాడు. ఆ గొర్రెని విడిపించేశాడు. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 10:11లో నేను గొర్రెలకు మంచి కాపరిని అంటే చెడ్డ కాపర్లు కూడా ఉన్నారు. మంచి కాపర్లే కాదు ఉండేది, చెడ్డ కాపర్లు కూడా ఉన్నారు. ఈ రోజున అనేకమైనటువంటి దేవుని యొక్క వాక్యంలో నుండి బోధిస్తూ అబద్ధపు బోధలు ఎన్నో వస్తున్నాయి. అది ప్రజలు ఎక్కువగా, క్రైస్తవులు ఎక్కువగా, ప్రాముఖ్యంగా క్రైస్తవులు ఎక్కువగా నమ్ముతున్నారు, దాన్ని వెంబడిస్తున్నారు. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మీరు వినవలసినటువంటి కార్యం, చేయవలసినటువంటి కార్యం, మీరు వినాల్సినటువంటి ఒకే ఒక విషయం, మీరు పరిశుద్ధ భాగంలో ఉన్నటువంటి, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మీరు చదవగలిగినటువంటి వారైతే ఏది సత్యమో ఏది అసత్యమో మీరు గ్రహించడానికి దేవుడు పరలోకంలో ఉన్నటువంటి నా యేసయ్య, మీ కొరకు ప్రాణం పెట్టినటువంటి నా యేసయ్య మీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ రోజున దేవుడు మాట్లాడుతుంది, నేను నా యొక్క గొర్రెలకు నేను మంచి కాపరిని, నా గొర్రెలకు నేను మంచి కాపరిని. ఆ యొక్క గొర్రెల కొరకు నేనేం చేస్తానంటే ప్రాణాన్ని నేను పెట్టేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నీ తల్లి నీ కొరకు ప్రాణం పెట్టకపోవచ్చు, నీ తండ్రి నీ కొరకు ప్రాణం పెట్టకపోవచ్చు, నీ కొరకు కష్టపడకపోవచ్చు, నీకు కావలసినటువంటి అన్ని కూడా నీకు ఇవ్వలేకపోవచ్చు. అయితే నా యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గర నువ్వు గొర్రెగా నువ్వు మార్చబడినట్లయితే గన ఆయన దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని కూడా ఆయన నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే మనమే గొర్రెలుగా మార్చబడడం లేదు, మనం గొర్రెలుగా మార్చబడడం లేదు. అపవాదైనటువంటి సాతాను క్రూర మృగం వలె ఈ యొక్క దేవుని యొక్క మందులోనికి వాడు వచ్చాడు. వచ్చి వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? నాశనం చేస్తున్నాడు, నాశనం చేస్తున్నాడు. అనేక మంది శరీరాలని నాశనం చేస్తున్నాడు, అనేక మంది మనసుల్ని నాశనం చేస్తున్నాడు, అనేక మంది యొక్క హృదయాల్ని నాశనం చేస్తున్నాడు, అనేక మంది యొక్క జీవితాల్ని నాశనం చేస్తున్నాడు. గల కారణం ఏంటో తెలుసా? నీవు ఇంకా గొర్రెగా నువ్వు మార్చబడలేదు కనుక, నీవు ఇంకా గొర్రెగా మార్చబడలేదు కనుక ఆయన గొర్రెగా నువ్వు మార్చబడాలి. ఉన్న స్థలంలో జీవాహారం అందించబడుతున్నప్పటికీ కూడా
ఉన్నటువంటి సంఘంలో నీకు సమృద్ధిగా ఆహారం దొరుకుతున్నప్పటికీ కూడా ఈ సంఘానికి వస్తూ నేను చాలా మందిని చూసి, నేను చూస్తున్న మాటలే, నేను విన్నటువంటి మాటలు నేను మాట్లాడడం లేదు, నేను చూసినటువంటి మాటలు నేను మాట్లాడుతున్నాను. చాలా మంది ఈ యొక్క సంఘంలో విత్తబడుతున్నటువంటి ఆహారం, వడ్డిస్తున్నటువంటి ఆహారాన్ని భుజించక చాలా మంది ఇతరుల యొక్క సేవకుల యొక్క బోధనలు వింటున్నారు. దానివల్ల కారణం, దానివల్ల ప్రయోజనం లేదని నేను చెప్పను, కానీ అయితే మీరు మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఈ యొక్క జీవాహారాన్ని ఫస్ట్ మీరు భుజించండి, తృప్తి పొందండి, దాని ద్వారా శక్తి పొందండి, దాని ద్వారా మీరు బలము పొందుకొని యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క గొర్రె పిల్లగా మీరు మార్చబడండి. అప్పుడే నా యేసయ్య కింద నువ్వు బ్రతకడానికి నీ దేవుడు సహాయం చేస్తాడు. నా యేసయ్య నీకు సహాయం చేస్తాడు.